బలవంతం. ఒక్క రాత్రికి 1,00,000 రూపాయలు ఇచ్చి కొన్నాను, నా సొంతం చేసుకున్నాను. కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి ఆడదంటే ప్రాణం లేని బొమ్మ కదరా యూ బ్రూట్. రాదా ఏమిటి ఆగడం? ఆగడం కాదు, నువ్వు ఇప్పుడు నమ్మటం. అది నా కూతురు, నేనేమైనా చేసుకుంటాను. అడగడానికి నువ్వెవరు? కాదు కాదు, కనిపించిన తల్లి అయితే కూతుర్ని ఇలా కసాయితనంగా అమ్ముతుందా? కలగపోతే దిక్కులేని నిన్ను చిన్నప్పుడే చేరదీసి పెంచాను. నీ మీద ఎంత డబ్బు ఖర్చు పెడితే ఎంత దాని ఏమో తెలుసా? ఆ డబ్బంతా ఎవరిస్తారనుకున్నావు? నీ అందానికి తగిన ధర చెల్లించే షరాబు కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఈవేళ నా అదృష్టం పండింది. నీ డబ్బు కోసం ఆ అమాయకురాల జీవితం నాశనం చేయకు. కావాలంటే ఆ డబ్బు నేను భరిస్తా. నీ డబ్బు ఎవరికి కావాలి? కావాలంటే 50,000 నీకు పిచ్చమిస్తా. రా బుల్బుల్ రా. Fortunately, she is out of danger. ఏ క్షణంలో అయినా తెలివి రావచ్చు. కంగారు పడాల్సిన పనేం లేదు. డోంట్ వరీ. థ్యాంక్ యూ సార్. మీరు నన్నెందుకు బ్రతికించారు? నాకెందుకు ప్రాణం పోశారు? నా కోసం నీ ప్రాణాలు తెగించడానికి నువ్వు సిద్ధపడ్డా. పరువు పోయాక ప్రాణాలు విలువ లేనివి. విలువ లేని నా ప్రాణాలు పోయినా నష్టం లేదు. నాలాంటి అబలలో ధనవంతుల కామానికి బలి కాకుండా కాపాడే మీ ప్రాణాలు చాలా విలువైనవి. ఏ మాత్రం దానికి నన్ను ఎంతగా మెచ్చుకున్నట్లేదు. జీవితం చదువు చూడకుండానే నువ్వు చావని కోరుకోవటంలో అర్థం లేదు. ఈ చేదు బతుకు కంటే చావే నయం. అలా అనకు. జన్మ అనేది జీవించడానికి. బ్రతుకు నీదే అయినా ప్రాణాలు తీసుకునే హక్కు నీకు లేదు. అయినా నీకింత లేత వయసులోనే బ్రతుకు మీద వెగట కలటానికి కారణం ఏంటి? నేను చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టవంతురాల్ని. అప్పటి నుంచి నన్ను ఆనందపై పెంచింది. ఆట పాట నేర్పించింది. నా అందానికి మెరుగులు దిద్దింది. ఇప్పుడు ఈ అందాన్ని విలాసవంతుల అడుగుల కింద తివాసిగా పరచడానికి సిద్ధపడింది. ఇక ఎందుకు నాకు ఈ బతుకు? నువ్వు ఆ భయాలేం పెట్టుకోకు. ముళ్ళ చెట్ల మధ్య పెరిగిన మల్లె తీగను లోకం గుర్తిస్తుంది. నీ జీవితం ఆనందంగా గడిచే అవకాశం కల్పిస్తాను. నువ్వు ఈ సంఘంలో సగర్వంగా తలెత్తి తిరిగి చేస్తాను.